ఇక వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇంటింటికి ఆహారం, మంచినీరు అందించారని, ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే వరదల నుంచి బయటపడ్డారని గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి వైసీపీకి సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల ప్రచారం చేసి అడ్రస్ లేకుండా పోయారని, మళ్లీ వస్తే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు బుద్ధ వెంకన్న. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇదవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారండి. విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కామ్గానే ఉన్నారు. మీరు లేనిపోయిన బురద చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. వరదకు సహాయం చేయకపోగా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. 3 కిలోలు టమాటాలు, కేజీ బియ్యం, 1 కిలో పంచదార ఇచ్చాడండి. ఇక్కడ ఏమిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? గ్రౌండ్ ఫ్లోర్ ముడితే 25,000, బండి ఏదైనా ఇదైతే 10,000, అలాగే చిన్న వ్యాపారస్తులకి ₹1,00,000 ఇవాటికి సాయం అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ, బెంగళూరు పోయా హైదరాబాద్, మళ్ళీ హైదరాబాదు పోయా బెంగళూరు, మళ్ళీ విజయవాడ.